వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మిప్స్తాను. కల్వకుర్తి జూనియర్ కాలేజీలో ఏదైతే ప్రిన్సిపాల్గా కొనసాగుతున్న రామరెడ్డి గారి రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఉన్నతమైన అధికారులు చాలా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చాలా మంది పెద్దలు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా టీచర్ వృత్తిలో కొనసాగుతూ విద్యార్థుల మధ్యనే గడుపుతున్న ఎన్నో అనుభవాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆటుపోట్లతో ముందుకు వెళ్తున్న తరుణం వెనకాలకు తిరిగి చూస్తే రిటైర్మెంట్ అనేది కనిపిస్తుంది. అలాంటి రోజు గుర్తు చేసుకున్నటువంటి రోజే ఈ రోజు. దాదాపుగా 40 నుంచి 50 సంవత్సరాలు ఒక ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పాఠాలు చెప్పాలనుకొని ఆ పాఠాలు వింటున్న విద్యార్థులని సమాజానికి ఒక మంచి ఉన్నతమైన భవిష్యత్తును ఇవ్వాలని ఆ సమాజానికి అందింపజేసే దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయునికి సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులను ఒక టీచర్గా, ఒక లాయర్గా, డాక్టర్లుగా, రాజకీయ నాయకులుగా, ఫిలిం స్టార్లుగా, ఇట్లా లాయర్లుగా ఎన్నో వాళ్ళకు జీవితాలను ప్రసాదించే ఉన్నతమైన దిశకు చేరవేసే కార్యక్రమంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. నిజంగా వాళ్ళ నుంచి దాదాపు చెబుతున్న పాఠాలు వాళ్ళు జీవితాలలో చెప్తున్న సత్యాలు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులలో రకరకాల ఆలోచన విధానాలతో పాఠశాలకు బయలుదేరుతున్న విద్యార్థులని వాళ్ళకు విద్యా బుద్ధులతో, సమాజంలో జరుగుతున్న విషయాలతో, భవిష్యత్ కాలంలో జరుగుతున్న అనుభవాలతో వాళ్ళకు పాఠాలు చెప్పి ఉన్నతమైన జీవితాలను చేసేటువంటి ఒక వృత్తిలో కొనసాగుతున్న టీచర్లు. రిటైర్మెంట్ అనేది ఒక టీచర్ అనేది ఉద్యోగం కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటారు. ఆ ఒక్క వ్యక్తి సమాజంలో టీచర్. నిజానికి టీచర్ కన్నట్టు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే చాలా మంది రోజులో జరుగుతున్నటువంటి విషయాలు, సమాజంలో ఇలాంటి విషయాలన్నా తొందరగా ఆకట్టుకునేదే విద్యార్థులకు ఉంటుంది. రామరెడ్డి గారు మాటల్లో వినే ఆలోచన చేద్దాం. ఏంటంటే, నేను ఈరోజు నా ఉద్యోగాన్ని రిటైర్మెంట్ అనేది నేను స్వీకరించను. ఈ సమాజంలో జరుగుతున్న కార్యక్రమంలో విద్యార్థులకు అవసరమయ్యేది, సమాజానికి అవసరమయ్యేది నేను ఏదో ఒక కార్యక్రమంతో ఈ సమాజానికి నా వంతు కృషి, నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో అందరి తరపున నేను ప్రకటిస్తున్నాను అంటున్నారు. ఏ టీచర్ అయినా, ఏ ఉపాధ్యాయుడైనా, ఎవరైనా సరే ఒక వృత్తిలో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగేటప్పుడు ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తారు. అలాంటి ఆలోచన విధానంలోనే ఈరోజు విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించేలా ప్రతి ఒక్క టీచరు పాటించాలని వాళ్ళకు ఒక సలహా మాత్రమే ఇస్తున్నానని ఈరోజు రామరెడ్డి గారు మాట్లాడే ఆలోచన చేస్తారు. ఆ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. నిజంగా 40 సంవత్సరాల 7 నెలల 12 రోజుల కాలము నా యొక్క వృత్తి జీవితంలో చాలా హ్యాపీగా గడిపాను. ఇన్ని సంవత్సరాలు అసలు ఎంత తొందరగా గడిచిపోయినాయి, చాలా హ్యాపీగా నాకే డౌట్ వస్తుంది ఇంత తొందరగా అయిపోయినాయి అన్నట్టు విషయంలో. కానీ పిల్లల యొక్క మధ్యలోనే ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండడానికి కారణం నాకు నా వృత్తి నేను చాలా ఆస్వాదించాను విద్యార్థుల మధ్యలో ఉండి. కాకపోతే ఈ విద్య ఇప్పుడు రిటైర్ అయిన సందర్భంగా కూడా నేను విద్యార్థులతోని నెక్స్ట్ వచ్చే సమయంలో కూడా విద్యార్థులతోనే అనుబంధంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎటువంటి మచ్చ లేకుండా కాలం అంటే సర్వీస్ పూర్తి చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు సహకరించినటువంటి నా అధ్యాపకులు, ఉపాధ్యాయులకు, తర్వాత నా ఆఫీసర్లకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కవులకు, కళాకారులకు స్ఫూర్తి ఎంతోమంది మేధావులను తయారు చేసినటువంటి ఈ మట్టి పవిత్రం, ఈ గాలి మహత్వం. ఈ కల్వకుర్తి మట్టిలో ఉంది మహత్వం, ఈ గాలిలో ఉంది మానవతా పరిమళం. అందుకనే ఇక్కడ పుట్టడం ఒక అదృష్టమేమో, ఇక్కడ పనిచేసిన ఉద్యోగులకు కూడా అది అదృష్టంగా. ఇంత అందరినీ ఆప్యాయతతోనే ఆదరించి అభిమానించే గుణం ఈ కల్వకుర్తి ప్రజలకు ఉండడం, ఇక్కడికి వచ్చి పనిచేసే ప్రతి ఒక్కరికి అదృష్టంగా భావించాలి. అందుకే కన్న తల్లి లాంటి ఈ కల్వకుర్తిలో గతంలో నేను పనిచేసిన, ఇప్పుడు మా రామన్న దాన్ని కొనసాగించి, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది విద్య. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని పెద్దలు చెప్పినట్టు, చదువేరా
అన్నిటికీ మూలం. ఆ చదువు లేకపోతే మన బ్రతుకు ఓ పెద్ద శూన్యం. కాబట్టి అలాంటి చదువును బడుగు బలహీన నిరుపేద విద్యార్థులు చదువుతున్న ఈ ప్రభుత్వ కళాశాలలో ఆ పిల్లలను వారి భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక గొప్ప అవకాశం. ఆ బ్రహ్మ దేవుడు తలరాతలు రాస్తాడని చెప్తారు, కానీ ఆ తలరాతలను కూడా మార్చి వారికి ఒక బతుకు తెరువును చూపించే అవకాశం కేవలం ఆ టీచర్కి మాత్రమే లభిస్తుంది. అది ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప ఈ అవకాశం దొరకదు అని చెప్పి, ఎవరైతే ఇది ఒక ఉద్యోగం అని కాకుండా ఇది ఒక గొప్ప బాధ్యతగా, టీచింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ నోబుల్ ప్రొఫెషన్ బట్ ఇట్ ఈస్ ఎ ప్యాషన్. ఎవరికైతే ఇది ఒక ప్యాషన్ అనుకుంటారో వారికి కాలం అనేది అతీతము, టైం అనేది కూడా తెలియదు. అందుకే 40 సంవత్సరాలంటే అది 4 రోజుల్లాగా అయిపోయింది. అంటే అది ఎంత ఇష్టపడి, అంటే తరగతి గదిలోకి వెళ్తే ప్రపంచాన్నే మర్చిపోయేవాడే నిజమైనటువంటి అధ్యాపకుడు అవుతాడు. అందుకే ముక్కోటి దేవతలకు మొక్కులు ఇవ్వకున్నా ఎదురుగా కూర్చున్న పిల్లలే దేవుళ్ళని పాఠాలు చెప్పుకునేవారు నిజమైనటువంటి ఉపాధ్యాయుడు. ముక్కు మూసి ఒంటరిగా తపము చేయకున్నా తరగతి గదిలో తరించిపోయేవాడే ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు. అందుకే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు, ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరున్నంత వరకు కొనసాగాలని కోరుకుంటున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి ఈ భాగ్యమే వరమడుగుతున్నా. కాబట్టి ఇది ఒక జన్మల అదృష్టంగా భావించి ఈ పిల్లలకు వారి జీవితాలను మార్చే ఒక అవకాశం దొరికిందని అనుకొని పాఠాలు చెప్పే ప్రతి ఉపాధ్యాయుడు ధన్యజీవి. అలాంటి ఒక ఉత్తమోత్తమ ఉపాధ్యాయుని ఉద్యోగ విరమణ అన్నది ఇంతకంటే పరమ పవిత్ర పుణ్యకార్యం మరొకటి ఉండదు. తీర్థయాత్రలు చేస్తాము, గుళ్ళు గోపురాలు తిరుగుతాము, మనము నది ఈ పుష్కరాలలో పాల్గొంటే పుణ్యం ఎంత వస్తుందో, ఇలాంటి కార్యంలో పాల్గొంటే 40 సంవత్సరాలు తరగతి గదిలో తపించి తరించిపోయినటువంటి ఒక ముని ఋషి వారి సాంగత్యంలో కూర్చుంటేనే మన జీవితాలు కూడా మారిపోతాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడమే ఒక అదృష్టం. వారి నుంచి ఎంతో స్ఫూర్తి ఇక్కడ చూసింది కదా, ఎంతో మంది సమాజ సేవలో తరించినటువంటి వాళ్ళు, దేశ భవిష్యత్తు రూపుదిద్దే జ్ఞాన ప్రదాతలు, భావ నిర్ణేతలు, జాతి నిర్మాతలైనటువంటి గురు బ్రహ్మ స్వరూపులు, రిటైర్ అయిన వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు, అనేక మంది సామాజిక సేవలో తరించిపోతున్న వాళ్ళు, మహానుభావులంతా ఇక్కడికి చేరుకోవడం, ఈ కల్వకుర్తి కళాశాల చేసుకున్నటువంటి ఈ విద్యార్థులు, ఈ సమాజం, ఈ కళాశాల పౌరులు చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం అది. అందుకే ఇక్కడ ఇలాంటి జ్ఞాన యజ్ఞం, అక్షర యజ్ఞం ఇక్కడ జరుగుతుంది. అభివృద్ధి అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది ఆదర్శంగా నిలుస్తుంది. మిత్రులారా, ఎప్పుడు పిలిచినా నాకైతే కల్వకుర్తికి కన్నతల్లిని చూడడానికి పసిపిల్లవాడు తప్పించినట్టు అనిపిస్తుంది. ఆ విధంగా కల్వకుర్తి రావడానికి ఇష్టపడతా నేను. ఇది ఒక అదృష్టం.